మనకి. దయాకర్ గారు ఇక్కడ ఒక పాయింట్, గవర్నర్ల వ్యవస్థ దగ్గరికి వచ్చేసరికి మీ హయాంలో దయాకర్ గారు సరే పార్టీలో పదవులను అనుభవించి ముఖ్యమంత్రిగా చేసి ఈ రిటైర్మెంట్ పోస్ట్ కింద గవర్నర్లు రిహాబిలిటేషన్ రిటైర్మెంట్ కింద మీరు ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు అది కూడా కాదు. ఇప్పుడు ఉదాహరణకి మనకి అంతకుముందు తెలంగాణ గవర్నర్ చూసుకుంటే ఆమె వయసు ఇప్పుడు 63 సంవత్సరాలు, తెలంగాణ గవర్నర్గా చేసినప్పుడు 57-58 సంవత్సరాల వయసు. ఇంకా బోల్డ్ అంత పొలిటికల్ కెరీర్ కూడా ఉంది. జయదీప్ ధన్కర్ గారు కూడా అంతే. ఆయన వెస్ట్ బెంగాల్ గవర్నర్ చేశారు, అద్భుతంగా కేంద్రం ఆశించిన పాత్ర పోషించారు, వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు, రేపు ప్రెసిడెంట్ కావాలని కోరిక కూడా ఉండొచ్చు. ఈ ఒక పొలిటికల్ మోటివ్తో ఆ పదవుల్లో ఉంటున్న వాళ్ళు నానా తిప్పలు పెట్టేది ఏ ప్రభుత్వమే కానీ, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, నానా తిప్పలు పెట్టి వాళ్ళని ఎన్ని మోకాలడ్డి బిల్లులు ఆపేసేసి బహిరంగంగా వాళ్ళు ఎగ్జిక్యూటివ్ రోల్ లాంటి రోల్ ప్లే చేసి జనంలోకి వచ్చి ధర్నాలు చేసి లేకపోతే రోడ్ల మీద ఇవన్నీ జరుగుతున్న బ్యాక్డ్రాప్లో సుప్రీంకోర్టు దీనికి ఒక రిలీఫ్ ఇచ్చింది. చాలా 2 ఏళ్ల పైగా అక్కడ ఆగిన బిల్స్ అవి. వాటి మీద ఎందుకు ఉపరాష్ట్రపతి గారు అంత అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టు మీద ఇంత ఘాటైన వ్యాఖ్యలు చేశారు? అంటే గుడ్ ఈవినింగ్ కటారి గారు, పెద్దలందరికీ కూడా. సో ఇది కొంచెం ఇంటలెక్చువల్ గా డిబేట్ చేయగల ప్యానల్ కాబట్టి ఆలోచించచ్చు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భారత రాజ్యాంగం బేసిక్ ప్రిన్సిపుల్లో వాటిల్లో ఒకటి ఉంటది, ఏంటంటే చట్టం ముందు అందరూ సమానులే. దీంట్లో రాష్ట్రపతి నుంచి సామాన్య పౌరుని వరకు కూడా, రాష్ట్రపతిని కాబట్టి నేను మర్డర్ చేస్తా నాకు శిక్ష లేదు అనేది లేదు. క్రైమ్ ఈజ్ క్రైమ్. యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్. డిజిగ్నేటరీగా హైయెస్ట్ ఎక్సలెన్సీ మీకు ఇస్తారు కావచ్చు కానీ ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు అంతే. అందుకంటే తర్వాత దిగిపోయిన తర్వాత కేసులు నడుస్తాయి, శిక్షలు ఉంటాయి, ఒక ఎగ్జాంప్షన్ అంతే అంతే. కాబట్టి అట్లయితే రాష్ట్రపతులతోనే మర్డర్లు చేసుకుంటూ కూర్చుంటారు వాళ్ళు కావాల్సిన. ఇది ఒక లూప్ హోల్. ఇది అంటే ప్రాథమికంగా ఇది తెలిస్తే మిగతా అంశాలు మనం చర్చించుకుంటే దానికి ఒక తరీకా ఉంటదనే ఉద్దేశంతో ఇక్కడ రాష్ట్రపతి, సుప్రీం కోర్టు ఇవి రెండు ఒకటే వ్యవస్థ. భారత పార్లమెంట్ అంటే రాష్ట్రపతి, ఉభయ సభలు, సుప్రీం కోర్టు కలిస్తేనే రాష్ట్రపతి. ఆయన ఈజ్ ద బాస్, షీ ఈజ్ ద బాస్. సో ఈయనకు టూల్స్ అవి. దానికి దీనికి మాస్టర్ ఎవరు? ఏ సాఫ్ట్వేర్ తో పనిచేస్తుంది? రాజ్యాంగం అనే దాంతో చేస్తుంది. రాజ్యాంగంలోనే నిన్ను సమానం అన్న తర్వాత నువ్వు సుపీరియర్ ఎట్లయితే? అసలు రాష్ట్రపతి వ్యవస్థను తీసుకురావడానికి అంబేద్కర్ గారు చేసిన పని ఇది. మనకేంటంటే కామన్వెల్త్ స్టేట్స్ లో రాణి, బ్రిటిష్ రాణికి ఒక చైర్ ఉంటుంది. షీ ఈజ్ ఓన్లీ సుప్రీం ఆఫ్ ద స్టేట్. ఆమెకు అన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. సరే ఇప్పుడు ఆమె చనిపోయింది, దాన్ని ఎట్లా చేస్తారనే విషయంపై ఇప్పుడు ఆస్ట్రేలియా మీరు పోండి, ఆమెకు చైర్ ఉంటది, పక్కన ప్రధానమంత్రి కూర్చుంటాడు. అట్లా ఏ రాష్ట్రంలో అయినా అట్లా కొంతమంది కొనసాగిస్తే అంబేద్కర్ ఏంటంటే హైయెస్ట్ డెమోక్రటిక్ లెవెల్స్ ఉండాలంటే ఇంగ్లాండ్ కంటే మించిన పరమ ప్రజాస్వామ్యం ఉండాలంటే రాష్ట్రపతి కూడా ఒక కామన్ మనే కావాలనే ఉద్దేశంతో ఆ పోస్ట్ ని క్రియేట్ చేసి రాజును కొట్టేసి రాచరికాన్ని తలగొట్టింది అదే. రాచరికపు తల నరికింది అంబేద్కర్ గారు. అక్కడిని చాలా మంది మనకు బ్రిటిష్ రాన్ని పెట్టుకుందాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అది రిప్లికానే గవర్నర్. వీళ్ళెవరు? వీళ్ళు కస్టోడియన్స్. వీళ్ళు బాసులు అనే కోణం ఏదైతే ఉందో అది కాకుండా కస్టోడియన్స్. ఇప్పుడు సామంత రాజులు ఉండేటోళ్ళు కదా ఇంతకు ముందు, మహాచక్రవర్తి ఉంటే సామంత ఆ సిస్టమ్ ని ఎందుకు ఎరాడికేట్ చేసిందంటే రాజుకు పుట్టినోడు రాజ్యం ఏలడం కాకుండా ప్రజలకు పుట్టినోడు రాజ్యం ఏలాలి. ఇది అంతస్తూత్రం. కాబట్టి నేను అతీతుందని ఎవరన్నా కూడా, మేమన్నా అంటే మా ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రపతి అన్నా, ఇప్పుడున్న రాష్ట్రపతి అన్నా, ఉపరాష్ట్రపతి అన్నా కూడా అది చెల్లదు. ఒకవేళ మ్యానిపులేషన్స్ చేసి అటు ఇటు చేసి ఏదో అవి అందరి హయాంలో జరిగినాయిలేండి సార్, అధికార పక్షాలకు అనుకూలంగా. ఓవరాల్ సార్ కాన్స్టిట్యూషనల్ లా ఈజ్ ది హైయెస్ట్ లా ఇన్ ఇండియా. ఈ లా ఎన్నో దేశాలకి ఇది ఆదర్శం కూడా.
దీన్ని రాసిన వ్యక్తినే కాదు, దీన్ని తయారు చేయడం లిఖిత దృఢ రాజ్యాంగం ఇది. ఇంతకంటే పెద్ద రాజ్యాంగం ఈ ప్రపంచంలో ఎంత పెద్ద దేశంలో కూడా లేదు. ఎందుకు? ఆయన ఒక మేధోపరమైన వ్యక్తి కాబట్టి ఎవరు సహకరించినా సహకరించకపోయినా విభిన్న కులాలు మతాలు ప్రాంతాలు ఉన్న రాజ్యాంగం ఎట్లా ఉండాలనుకున్నప్పుడు ఈ సుప్రీమసీ ఉండదు. ఆధిపత్యాన్ని వ్యతిరేకంగా పోరాడిన అంబేద్కర్ అది రాసింది. ఈ ఆధిపత్యం డామినేషన్ అనేది ఉండొద్దనే ఉద్దేశంతో ఆయన చేసిన ప్రతి ప్రయత్నము డామినెన్స్ ను కొట్టేసింది. ఇక్కడ మళ్ళీ నేను సుప్రీమో అని చెప్పేసి ఎవరనంటే, ఇప్పుడు ఎవరు ద్రౌపది ముర్ము గారు ఒక సామాన్య ఆదివాసీ మహిళ, ఒక ప్రాంతంలో టీచర్ గా ఉన్న మహిళ కూడా ఈ రోజు రాష్ట్రపతి కాగలిగింది. రాజరికంలో ఇది సాధ్యమా? ఇప్పుడు అట్లనే ఇప్పుడు ఆయన పేరేం తెలుగు కల్లోడు కాదు, ఆ చార్లెస్ చార్లెస్ ఆయన డయానా భర్తగా ప్రపంచానికి ఎరకగానే ఆయన తెలుగుతో ఎవరికి ఎరకాలి. కానీ బ్రిటిష్ రాని పోయిన తర్వాత అంటే మీన్స్ మీకు ఎందుకు చెప్తున్నదంటే దీనికి ఏదో ఔన్నత్యం ఆపాదించి రాష్ట్రపతి వేరు, ఉపరాష్ట్రపతి వేరు, గవర్నర్ వేరు అనేది లేదు. మనుషులంతా సమానమే అనేది మాత్రమే భారతదేశంలో ఉన్నది. కేసులు, వాటి రిస్ట్రిక్షన్స్, వాటికి సంబంధించిన అంశాలన్నీ కూడా లిమిటేషన్స్ తో ఉంటాయి. కామన్ గా ఉండేది కాకుండా తనకి ఎక్సెప్షన్స్ ఉంటాయి. కాబట్టి దీంట్లో మీరు సుప్రీంకోర్టుని ప్రశ్నిస్తారా అంటే మరి మీరు స్పీకర్ ను ప్రశ్నించొచ్చా? ఆయన జుడిషియరీ కదా, పసి జుడిషియరీ కదా స్పీకర్ కూడా. సో ఇంప్లిమెంటేషన్ వ్యవస్థలో ఉండే ఏదైతే వైరుధ్యాలు ఉంటాయో లేదంటే వాటిని ఓవర్కమ్ అయి థీమ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ను ఓవర్కమ్ అవుతుంటారో డెఫినెట్ గా దాన్ని రిస్ట్రిక్ట్ చేయాల్సిందే. ఇప్పుడు శేషన్ వచ్చిండు మధ్యన, ఆయనకి ఎలక్షన్ కమిషన్ కున్న అధికారాలను వినియోగిస్తే మహానాయకుడు అయింది. అధికారాలు ఈసీకి ఇచ్చినాయి, ఎవరు ఇంతకు ముందు చేయలేదు. కాబట్టి మీరు ప్రజాస్వామ్యంలో మీకున్న హక్కులను ఎంత ప్రజాస్వామ్యయుతంగా వాడితే అంత మెరుగైన సేవలు అందిస్తుంది రాజ్యాంగమైన రాష్ట్రపతి అయినా. ఎవరైతే స్లేవ్ గానో బానిసలు గానో ఉండు చెప్పిన మాటలు వింటే ఏ పదవైనా కూడా దానికి అసలు ఆ పేరుకి వెనకటికి రబ్బర్ స్టాంప్ అనేది విలువ ఉండదు సార్. ఇప్పుడు మనం ఎంతో కొంత తెలంగాణలో కూడా ఇప్పుడు ఈ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వచ్చిన గవర్నర్లో నరసింహన్ గారు చేశారు, ఒక తరహాగా ఉంది. తమిళసై గారు వచ్చారు, ఇంకొక తరహాగా ఉంది. ఇప్పుడు కొత్త గవర్నర్ గారు వచ్చారు జిష్ణుదేవ్ గారు, కొంచెం ఇంకొక డిఫరెంట్గా ఉంది. మనకి తేడా తెలుస్తుందిగా కాస్త. కానీ ఎవరైనా రాజ్యాంగబద్ధులే. రాజ్యాంగం మించి మారితే ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్ వస్తుంది. దాని ఫలితం కూడా అట్నే వస్తుంది అని చెప్పగలరు. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గర దయాకర్ గారు.